హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం పంప్కిన్ అంటే గుమ్మడికాయను ఉపయోగించి సూపు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికి ముందుగా మంచి గుమ్మడికాయ తీసుకొని తొక్కు తీసేసి సన్న ముక్కలు తరిగి పెట్టుకున్నానండి. కొద్దిగా పెద్ద గుమ్మడికాయ కాబట్టి నేను 2 వెరైటీస్ చేసి చూపిస్తున్నాను. ముందుగా హాఫ్ గుమ్మడి చెక్క తీసుకొని బాగా కొద్దిగా మీడియం సైజ్ ముక్కలు తరిగి నీళ్ళలో వేసి బాయిల్ చేశారండి. చాలా త్వరగా ఉడికిపోతాయి. మీకు ఆ టైం కూడా లేదంటే కుక్కర్లో పెట్టుకోవచ్చు. త్వరగా ఒక 2-3 నిమిషాలు ఉడికిపోయిన వాటిని కొద్దిగా చల్లారనిచ్చి తీసి మిక్సీ జార్లో వేసుకున్నానండి. కొద్దిగా వాటర్ వేసి ఉడికించండి, మరి ఎక్కువ వాటర్ వేయొద్దు. దీన్ని మిక్సీకి వేసి పేస్ట్ చేయడానికి ఆ వాటర్ని ఉపయోగిస్తాము. అది పేస్ట్ తయారు చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా బటర్ వేసానండి. మన వెన్న కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, చాలా మంచిదండి. వెన్న కానీ నెయ్యి కానీ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. వేసి దాంట్లో ఈ మిక్సీకి వేసిన పంప్కిన్ పేస్ట్ వేసేసి బాగా కలిపేసేసుకోండి. 1 నిమిషం పాటు ఉడికించండి, ఎక్కువ అక్కర్లేదు. దీంట్లో మనం ఏ కార్న్ పౌడర్ కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. చాలా థిక్గా ఉంటుంది. మీకు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి. పంప్కిన్లో చాలా పోషక విలువలు ఎక్కువ ఉన్నాయండి. ఒక ఫుల్ మీల్ అనమాట. ఈ సూప్ మాత్రం తాగితే ఒక ఫుల్ మీల్. దీంట్లో కొన్ని పంప్కిన్ సీడ్స్ వేసేసుకొని తాగేసామంటే ఒక ఫుల్ మీల్ అవుతుంది. చలికాలం కదా, సూప్స్ వాడుకోవడం చాలా మంచిది. అది ఒక నిమిషం ఉడకంగానే రుచికి తగినంత ఉప్పు, ఒక 1/2 స్పూన్ పెప్పర్, కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి మీడియం హైలో పెట్టి ఉడికించుకొని 1 మినిట్ కాగానే ఆఫ్ చేసేసుకోండి. దీంట్లో కార్న్ ఫ్లోర్ కానీ ఏ పౌడర్ వేయాల్సిన అవసరం లేదండి. చాలా థిక్గా ఉంటుంది ఇది. పిల్లలకి ఇలాగే పట్టేసేయచ్చు, పెద్దలు కూడా ఇలాగే తాగేయచ్చు. చాలా టేస్ట్ ఉంటుందండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూసారా, మంచి కలర్లో చాలా బాగుంటుందండి. ఈజీగా అరిగిపోతుంది. మంచి వెజిటేబుల్ చూసారా, బాగా చక్కగా వచ్చేస్తుంది. దాన్ని కప్లో తీసుకొని సర్వ్ చేసుకొని 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ పంప్కిన్ సీడ్స్తో దాన్ని మీరు సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుందండి. పోషక విలువలు చాలా ఎక్కువ ఉంటాయండి దీంట్లో. పంప్కిన్ సీడ్స్ కూడా వాడుతున్నాం కాబట్టి ఆ రోజు కావాల్సిన ప్రోటీన్ మీకు దొరికేస్తుంది అనమాట. సో మిగిలిన పీస్ ఉంటే దాంతో నేను పులుసు కూడా తయారు చేశానండి. నా ఫేవరెట్ ఇది, చాలా బాగుంటుంది. దీన్ని దప్పడం అని కూడా అంటారు. చాలా ఈజీ అండి గుమ్మడికాయ పులుసు తయారు చేసుకోవడం. ముందుగా వాటిని సన్న ముక్కలు తరిగి పెట్టేసుకొని ఒక సాస్ ప్యాన్ లేదా మన మాడలి కానీ పెట్టుకొని ఒక 2 స్పూన్ల నూనె వేసి దాంట్లో తిరగమాత గింజలు వేసామండి. ఎండుమిరపకాయలు, మీ ఇష్టం ఉంటే పచ్చిమిరపకాయలు, గార్లిక్ అన్నీ వేసుకోవచ్చు. 1 స్పూను శనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి బాగా అవి చిట్టపట్లాడిస్తాము. ఈ లోపల గార్లిక్ కానీ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు మీ ఇష్టం, మీరు ఏదైనా వేసుకోవచ్చు. దీంట్లో తిరగమాతలో వేసి అది చిట్టపట్లాడిన తర్వాత తరిగి పెట్టుకున్న గుమ్మడి ముక్కలు వేసుకున్నాము. ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసేసి మూత పెట్టి ఉడకనివ్వండి. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోకి పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ వీడియో చూసిన వాళ్ళు దయచేసి లైక్ చేయండి. చూసారా, అవి ఉప్పు వేసేసి కొద్దిగా అలా కలిపి పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించాలండి. ఈలోగా నిమ్మకాయంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని దాని గుజ్జు తీసి ఈ ఉడికిన ముక్కల్లో పోసేసేయాలండి. కొద్దిగా పులుసు కాబట్టి కొద్దిగా నీళ్ళు పడతాయి. బాగా గుజ్జు తీసేసి నీళ్ళు పోసి గ్యాస్ని మీడియం హైలో పెట్టి ఉడికించుకోండి. చూసుకోండి, పులుపు మీరు తినేదాన్ని బట్టి చింతపండు తీసుకోవచ్చు. అది కొద్దిగా బాగా ఉడికింది అనిపించినప్పుడు దాంట్లో ఉప్పు, కారం అన్నీ వేసేసి వాటికి ముక్కలకు పట్టేలాగా ఉడికించాలండి. ఒక 1/2 స్పూన్ కారము, కొద్దిగా పసుపు, ఉప్పు చూసుకొని కావాలంటే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒక 1/2 స్పూన్ బెల్లం. ఇది ఆప్షన్ అండి, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను జస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసం బెల్లం వేస్తామన్నమాట. చక్కెర కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం.
గ్యాస్ సిమ్లో పెట్టి 2 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. వాటరీ వెజిటేబుల్స్ కదండి, త్వరగా ఉడికిపోతుంది. చూసారా, కొద్దిగా దగ్గర పడింది అనుకున్నప్పుడు ఒక స్పూన్ బియ్యపిండి తీసుకొని ఒక కప్పులో వేసుకొని నీళ్లు పోసి ఆ బియ్యపిండి నీళ్ళు దీంట్లో పోసేసేయండి. ఎందుకంటే ఇది చిక్కగా ఉండడానికి ఇది ఒక ఆప్షన్ అనమాట. బియ్యపిండి నీళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఒక స్పూన్ సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు, కానీ దీనికి బియ్యపిండి నీళ్ళే టేస్ట్ ఉంటాయి. మీ ఇష్టం అండి, ఆప్షన్. సాంబార్ పొడి అయినా వేసుకోవచ్చు. ఒక స్పూను వేసుకొని నీళ్లు ఎంత కావాలో చూసుకొని మీడియంలో పెట్టి ఉడికించుకోవడమేనండి. అంతేనండి, మన పులుసు చాలా ఈజీగా అయిపోతుంది. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని అప్పడంతో తింటే చాలా టేస్ట్ ఉంటాయండి. ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.